అంతేగా మరి కాంతాబు ఇలా ఉద్యోగం ఇప్పించాడు, ఇలా జుట్టులు చెప్పమన్నాడు. అన్నట్టు మీరు రాగానే అయ్యో లోపల రమ్మన్నారు. నేను సార్? నువ్వే కూర్చో. నా ఎదురుగా ఎవరు కూర్చుంటారో తెలుసా? పెద్దలు, విజిటర్స్, ఇంకా ఆఫీస్తో సంబంధం లేనివాడు. కరెక్ట్. ఇవాళ నుంచి నీకు ఈ ఆఫీస్కి సంబంధం లేదు. సార్, లేచినంత మాత్రాన పోయిన ఉద్యోగం రాదు. అసలు నిన్ను ఉద్యోగం నుంచి ఎందుకు తీసేసినా తెలుసా? తెలీదండి. తెలుసు, కానీ ధైర్యంగా చెప్పను. ఒక మనిషి మీద నాకు మంచి అభిప్రాయం ఎందుకు ఏర్పడుతుంది? నీతి నిజాయితీ ఉండటం వల్ల. చాలా కరెక్ట్. ఆ రెండు నీ నుంచి పోయాయి. ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయల కోసం కక్కుర్తిపడి నువ్వు నా కంపెనీ పరువు తీసేశావు, నేను నిన్ను తీసేశాను. సార్ క్షమించండి. పొరపాటు అయిపోయింది, పరిస్థితుల మూలంగా అలా చేయాల్సి వచ్చింది, ఇంకెప్పుడు చేయను అంటాం అంతేనా? పరిస్థితుల మూలంగా ఒకసారి ఒక తప్పు చేసిన వాడు ఆ తర్వాత ఎన్ని తప్పులు చేయడానికైనా వెనకాడు. అవినీతి అంటూ చేస్తాడు. జీవితంలో ఎవరైనా క్షమించవచ్చు, కానీ నైతికంగా దిగజారిపోయిన వాడిని మాత్రం క్షమించకూడదు. అది పెద్ద నేరం. సార్ పిల్లలు కలవండి. అందుకని అసలు క్షమించకూడదు. గెట్ అవుట్ ఫస్ట్. నో మోర్ ఆర్గ్యుమెంట్. గెట్ అవుట్. ఆగు. ఏ అంత ధైర్యంగా వెళ్తున్నావు? ఏ నోటీసు లేకుండా నిర్దాక్షిణ్యంగా ఉద్యోగుల నుంచి తీసేశారు అని లేబర్ కోర్టులో దావా చేస్తేనే కానీ నిత్యమా? ఇలాంటి విషయాల్లో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. లేబర్ యాక్ట్ ప్రకారం నీకు రావాల్సిన డబ్బు మొత్తం ఇదిగో 100 రూపాయలు కలిపి మరీ ఇస్తాను, తీసుకో. ఆగు. డబ్బు ఇవ్వగానే తీసుకుని వెళ్ళిపోవడం ఏమిటి? ఇక్కడ నువ్వు చేసిన బాకీలను ఎవరు తెలుస్తారనుకున్నావు? కంపెనీ బ్యాలెన్స్ 250 రూపాయలు, అకౌంటెంట్ దగ్గర 150 రూపాయలు, క్యాషియర్ దగ్గర 220 రూపాయలు, రామబ్రహ్మం దగ్గర 100 రూపాయలు, సూర్యనారాయణ దగ్గర 169 రూపాయలు. అందరికీ పోగా మిగిలింది నీకు 111. ఇది కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టు, నువ్వు ఎక్కడ ఏ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా రాకుండా మాత్రం చేయగలవు. ఎందుకో తెలుసా? నీలాంటి వాడు పిల్లలతో ఫుట్పాత్ మీద పడుంటే అయ్యో పాప ఎందుకులా అయిపోయా నలుగురు అనుకుంటే కనీసం అందులో కొంతమంది అయినా బాగుపడతారు. అర్థమైందా? సత్యం బాబు ఏమీ లేదు. 2 మాసాల క్రితమే చెప్పానుగా మా అబ్బాయి హైదరాబాద్ నుంచి వస్తున్నాడని. వాడు రేపు ఫ్యామిలీతో సహా వస్తున్నాడు. వాడు రావడం తిన్నగా నీ ఇంట్లోనే దిగుతాడు. అందుకని ఈ రాత్రి ఇల్లు కాలిపోయాడు. అందుకని 2 మాసాల క్రితమే నీకు లెటర్ పెట్టాను. సాటి కూడా నా దగ్గర ఉంది. నీ ఇబ్బంది నాకు తెలుసు, అయినా నా ఇబ్బంది నాకు ఉంది కదా. ఎగిరే పక్షికి గమ్యం ఎక్కడుందో తెలియదు, ఎగిన గాలి పటమెక్కడ దిగుతుందో తెలియదు. దిక్కులేని మనిషి ఏ దిక్కున పడిపోయేవు. నీ శవాన్ని నువ్వే మోసుకుపోతున్నావు సంసారం సాగరం. బ్రతుకే ఒక నావగా ఆసే చుక్కానిగా పయనించే ఓ నావిక. ఎక్కడుంది నీ తీరం సంసారం సాగరం.
ఇదే బాబు. ఇదే ఇల్లు. కప్పు లేదు, తలుపులు లేవు. పొద్దుట లేవగానే అవన్నీ వేసుకో. ఇక్కడ పడుకుంటే పొద్దుటే లేచినట్టే అంశం. ఆశ ఉద్యోగం ఎట్లా పోయింది, ఇంకా ఉండేది ప్రాణం ఒకటి. ఆ ప్రాణం కూడా పోతే నా బాకీ కొట్టచ్చు. ఏం ప్లాన్ వేసావయ్యా? ఇక్కడ పడుకుంటే ఏ పోవ పడుతుంది, చస్తావు నా బాకీ కొట్టావు. పదవయ్యా బాగా. ఎక్కడికి రే? నువ్వు నాకు బాకీ ఉన్నావా, నేను నీకు బాకీ ఉన్నావా? పదవయ్యా పదమ్మా. ఎక్కయా వెళ్ళి సామాన్ తీసుకురా. ఈ ఇల్లు ఎవరిది? నా స్నేహితుడులే. అది దేశం వెళ్ళాడు, సంవత్సరం దాకా తిరిగాడు. అంతవరకు హాయిగా ఉండొచ్చు. నీ రుణాన్ని ఎలా తీసుకోగలను సార్? ఈ మాట చెప్పి ఊఫాగా ఉందామనా? అదేమి లాభం లేదు. నెలకి 50 రూపాయలు అద్దె. ఇదిగో దస్తఖత్ పెట్టు. చూడు సత్యబ్బాయి, మాటి మాటికి నీకు ఇలా సాయం చేసుకుంటాను అనుకో. ఇది కూడా నీ కోసం కాదు, నా బేటా కోసం. ఉండడానికి ఇల్లు దొరికింది, కష్టపడి కూలీనే చేసి నా బేటాన్ని పోషించాలి. వ్యాపారం సహాయమే. మెత్తగా కనపడుతున్నాను అనుకోకు. పత్తర్ హోజావుగా పత్తర్. అదే రాయిపోతాను చెప్తానమ్మా. తప్పండి నడవండి మరి. తర్వాత వారి పేరు చెప్పండి. తర్వాత వారి పేరు షేర్ ఖాన్. గోత్రం చెప్పండి. కాబూలి గోత్రం. ఆడమై చింతా. అయ్యగారు ఉన్నారు? లేరు. ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయి? నో వేకెన్సీ.